ఇలా జరిగింది అంటారా? అంటే యాక్చువల్గా ఇది హైకోర్టులో కూడా సో వాళ్ళ టికెట్ రేట్స్ గురించి ఏమి అనలేదండి. యాక్చువల్ ముందుకు వెళ్ళడం కానీ ఇది చేయడం కానీ చేయలే. సో అంతకుముందు ఆయన పుష్ప అప్పుడు అన్నారు ఇంకా టికెట్ రేట్లు పెంచలేదు, ప్రీమియర్ షోలు కూడా లేవన్నారు. సో మరి ఇక్కడ గేమ్ చేంజర్కి ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే సినిమా ప్రొడ్యూసరు అండ్ ముఖ్యమంత్రి గారు అన్నట్టు చూడాలి తప్ప ఇక్కడ కమ్యూనిటీని తీసుకురావడం అనేది సంస్కారం కాదనేది నా అభిప్రాయం. ఓవర్ టు యూ సార్, చెప్పండి. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన న్యూస్లో, ఆయన ఇచ్చిన సబ్జెక్ట్లో మనం గమనించాల్సింది ఒకటే సార్, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ సందర్భమే కమ్మవారింట్లో కడపరెడ్డి అమ్మింట్లో ఏదో సినిమా క్యాస్ట్ వైడ్ వచ్చే, దాంతోపాటు కొన్ని అలాంటి సూచనలు ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని సూచనలు కూడా కనపడాయి. కాబట్టి అప్పటికి ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. ఆయన సినిమాలు టికెట్లు పెంచడంటాం, ఇండస్ట్రీని మొత్తం తీసుకుపోయి గవర్నమెంట్కి అటాక్ చేస్తూ ఉంటాం జరుగుతున్న సందర్భంలో, బాబు మేము అంతా పోయి జాగిలు పడినా అంటే చిరంజీవి గారు నమస్తే పెట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా పోయి జాగిలు పడినా దీంట్లో ఎవరు రెడ్డోళ్ళు కాబట్టి ఆయన కనకరించలేకపోయిండేమో. మరి మీరు కొద్దిగా రెడ్డి కదా, తెలంగాణ నుంచి రెడ్డిలో ఉన్నావు, మరి నీకు నష్టపోతుంది, నేను పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాయా, నాకేమైనా అవకాశం ఇవ్వని చెప్పని రిక్వెస్ట్ చేసుకోమని చెప్పని అట్లానే ఇండస్ట్రీ బతుకుద్దేమో అని చెప్పని ఒక ఆలోచనలో ఫ్లోలో చెప్పిన డైలాగే సార్ అది. క్యాస్ట్ ఈక్వేషన్ అంటే నేను ఎందుకు అంటున్నానంటే అది ఎందుకు ప్లే చేసామంటే ఇప్పుడు రెడ్డి గారే గేమ్ చేంజర్ అయ్యారా, ఈ గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచడానికి అనేది ఇంకోటి నేను ఇందాక నుండి అడగడం మర్చిపోతున్నా. ఇప్పుడు ప్రొడ్యూసరు అంత పెద్ద సినిమా తీసి సరే 400 కోట్లు అని చెప్పాడు, కనీసం 300 అయ్యి ఉండదా? 300 అయ్యి ఉంటుంది కదా. ఎంత అబద్ధం చెప్తాడు? 100 కోట్ల కన్నా ఎక్కువ అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పడు. సరే 400 కోట్లు తీసాడు అనుకుందాం, లాస్ అయితే ఎవరైనా ఇస్తున్నారండి? లాస్ అయితే ప్రొడ్యూసర్ కాంపన్సేట్ ఎవరైనా చేస్తున్నారా? ఏది చేసినా ప్రేక్షకుడు నమ్ముకోవాల్సిందే అల్టిమేట్ గా. అంటే ఇక్కడ సేఫ్ జోన్ లోనే వెళ్తున్నారు సార్. వాట్ ఎవర్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అలాగే శాటిలైట్ హక్కులు వస్తున్నాయి, అలాగే మీరు ముందుగానే అమ్మేసుకుంటున్నారు. ప్రొడక్షన్ లో ఉండగానే గేమ్ చేంజర్ బిజినెస్ బిజినెస్ అంత లేదు, శాటిలైట్ బిజినెస్ అంత లేదు. అది నిజంగా అందరూ చాలా తెలుసుకోవాల్సిన విషయం. అంటే గేమ్ చేంజర్ సినిమా అయితే ముందుగానే బిజినెస్ జరిగిపోయింది, బిజినెస్ జరిగిపోయిన తర్వాతే ఈ టికెట్ రేట్లు అనేది వచ్చింది. ఓటీటీలో ఉండొచ్చేమో కానీ వీళ్ళు తీసినంత ఇచ్చి తీసుకున్న అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అట్లా తీసుకోరు. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత ఓటీటీలు ఇప్పుడు కొత్తగా ఒప్పందం చేసుకుంటున్నాం మన డిసెంబర్ నుండి. రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లాగా కాదు ఓటీటీలు. వాళ్ళకి నచ్చితేనే నిజంగా సినిమా హిట్ అయితేనే ఇంకో 5-10 ఎక్స్ట్రా వేసి తీసుకుంటున్నాయి. కానీ ఆ రిజల్ట్ని బట్టి లేకపోతే తీసుకునే పరిస్థితి లేదు. మేకింగ్ లో బిజినెస్ ఓటీటీలో పెద్ద సినిమాలు ఓటీటీలో అట్లా అవట్లా, పెద్ద సినిమాలు కావట్లేదు, పెద్ద సినిమాలకు కూడా ఇప్పుడు అవట్లా. ఎక్కడ నేను చిన్న లాజిక్ చెప్తా, థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాతే కదా ఓటీటీలో వచ్చేది. థియేటర్ లో అటు ఇటు అయితే ఓటీటీలో ఎవరు చూస్తున్నారు? చూడరు కదా. అంటే ముందే అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి కదండి. అది 30 రోజులకి 60 రోజులకి. ఇప్పుడు రంగస్థలం కూడా అదే సమస్య కదా. అది తెలుసు. వాళ్ళు 100 days ఆడించాలనుకున్నారు, బట్ 60 రోజులకి అమెజాన్ లో అగ్రిమెంట్ ఉంది. అప్పుడు ఆ థియేటర్ లో కొనసాగించాలా లేదా ఓటీటీలో ఇవ్వాలా అని చర్చ కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఓకే ఇప్పుడు ఫ్లాప్ అయిన మూవీని మేము తీసుకుని ఏం చేసుకోవాలి, ఓకే చూడరు, దాని మీద మనకి పెద్దగా యాడ్స్ కూడా రావు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా క్లాష్ పెట్టారు అనేది మాత్రం వాస్తవం. సో ఆ రకంగా కూడా ఓటీటీ మార్కెట్ కూడా చెప్పండి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా అయితే మార్కెట్ అయిపోతుంది, ముందుగానే మార్కెట్ అయిపోతుంది. వాట్ ఎవర్ నష్టపోయేది ఎవరు అంటే ఇలా టికెట్ రేట్లు పెంచితే 3 రోజులు 2 రోజుల కలెక్షన్స్ వస్తున్నాయి, సినిమా మాత్రం టాక్ రాకపోతే అది షెడ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సార్ అన్నట్టుగా మండే నుంచి ఇంకా వాళ్ళు దుకాణం కట్టేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొనుక్కున్న బయర్సే కదా నష్టపోతున్నారు, చూసే ప్రేక్షకులకు కూడా. సో సినిమా ఫస్ట్ డే ఏదో మనం ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం, అక్కడ అది లేకపోతే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ టికెట్ రేట్లు అనేది ఈ రకంగా పెంచడం అనేది కరెక్టేనా కాదు. ఇది వాస్తవం చెప్పాలంటే సార్, తెలంగాణ గురించి చెప్తున్నాను ప్రజెంట్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో ఇది నడిచింది, ఆంధ్రాకి ఇష్యూ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. ఇక్కడ కూడా సెటిల్ అయ్యింది అనేది పబ్లిక్ గ్రహిస్తున్నారు అనుకుంటున్నారు. ప్రభుత్వానికిను
దిల్ రాజు ఏదైనా చేయగలుగుతాడు అంటే చేయగలిగిండు, ఇది చేసిండు, రేట్లు తెచ్చుకున్నాడు అని చెప్పని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకి పోయి ఇందాక మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు సరే సార్, అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాదనుకోండి, వేరే సినిమా అనుకోండి, పోనీ ఒక రోబో సినిమా శంకర్ ఏం చేయాలి చెప్పండి. ఇవ్వకపోయటలే సార్, అంటే బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే వాళ్ళు వేసుకునే అస్సలు అడిగే ధైర్యం వాళ్ళకి లేకపోయేది, ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాకపోయాడు సార్. ఒకటి, నేను దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా ఆయన అడిగిండు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, ఒత్తిడి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, ప్రలోభ పెట్టచ్చు, ఆయన ఏది చేసినా మేము ఒప్పుకుంటాం సార్, ఎందుకంటే మేము ప్రొడ్యూసర్స్ కాబట్టి. కానీ మా ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామి, ప్రభుత్వంలో పార్టీని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇది కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. లక్షల మంది ముఖ్యమంత్రి తప్పుడు మంత్రి అని చెప్పని ఆరోపించే అవకాశాలు వచ్చినాయి. దీన్ని అరికట్టాలంటే ఈ ఎవరైతే మెయింటైన్ చేయగలిగే దిల్ రాజు గారు ఉన్నారో వారిని అరికట్టాలి. ఇండస్ట్రీ బాగుపడాలంటే ఒక సందర్భంలో మీరు చేసుకున్న క్లిప్పింగ్స్ ఉంటాయి. ఒక సందర్భంలో దిల్ రాజు గారు చెప్పారు, మా ఒక 4-5 కలిసే సినిమా ఇండస్ట్రీని మొత్తం సర్వనాశనం చేస్తున్నాము అని చెప్పని ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. క్లిప్పింగ్స్ కూడా మీ దగ్గర ఉండొచ్చు సార్. చేస్తున్నాడు. ఒక తెలంగాణ ప్రొడ్యూసర్ అయ్యి ఉండి తెలంగాణ ఇండస్ట్రీని బాగు చేసి తెలంగాణ గవర్నమెంట్లో భాగస్వామ్యం అయ్యి ఉండి తెలంగాణకి మన సపోర్ట్ చేయాల్సింది వచ్చి క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి సార్, మీకు ఏమంటే ఇస్తే మీ దగ్గర ఉంటుంది. దాంట్లో తెలంగాణ వాళ్ళంతా సినిమాలు చూడటానికి కానీ దీనికి పనికిరారు, ఓన్లీ తెల్ల కళ్ళును మటన్ తినడానికి పనికొస్తారు మా తెలంగాణ. అది కూడా వైరల్ అయింది, కూడా వైరల్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఉంది క్లిప్పింగ్, ఏమని ఇస్తా అని చెప్పని తెలంగాణని భ్రష్టు పట్టించే విధంగా బర్బత్తగా మాట్లాడింది. అది ఏది ఒక తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్, అది మాట్లాడవచ్చా? తెలంగాణ ఒక ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న ప్రభుత్వంలో ఇండస్ట్రీకి మాట్లాడకూడదు. ఒక ప్రొడ్యూసర్ ఉన్నావు మాట్లాడకూడదు. తెలంగాణ ఇదనిగా తెలంగాణ పౌరుడు ఉన్నావు మాట్లాడకూడదు. ఇవన్నీ చేస్తూ నేను ముఖ్యమంత్రి గారికి కానీ మా ఇండస్ట్రీ మినిస్టర్ గారు కానీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక పదవి మనం ఇచ్చేటప్పుడు దానికి అర్హత ఉండాలి. చూసిస్తాం. ఇంతకుముందు ఒక హీరోని సెలెక్ట్ చేసుకోవాలంటే హావభావాలు అని ప్రవర్తన అనేది కొంచెం సెలెక్ట్ చేసుకొని చేసిన తర్వాతనే హీరోకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత వంకర్ టింకర్గా మాట్లాడితే ఎంత వంకర్ టింకర్గా ఉంటే అది హీరోకి ఇస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ పరిశ్రమ కూడా అదే అవుతుంది. కాబట్టి పార్టీలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇట్లా నమ్ముకుంటే సినిమా ఇండస్ట్రీ ప్రజలు అందరూ గమనిస్తారు. పొలిటికల్లో ఒక ఏరియా జరిగిన నష్టం ఒక ఏరియాలో భరించరు, కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఫ్యాషన్ ఏరియా. కాబట్టి దీన్ని అందరూ గమనిస్తున్నారు. పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం నష్టపోయిందని ఒక 3-4 లక్షల ఓట్లు ఉన్నాయి సార్ ఇలా తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించి కళాకారులే కానీ ఇండస్ట్రీస్ కానీ. వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని నష్టపరిచిపోయింది సార్. మమ్మల్ని అందరూ మోసం చేశారు. తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి పనిచేస్తున్నారు. దాంతోపాటు ఇది కాకుండా కూడా దాంతోపాటు తెలంగాణ మినిస్టర్ అయ్యి ఉండి ప్రక్షాళన చేయట్లేదు ఇండస్ట్రీని అని చెప్పని వాళ్ళని నష్టపరచడం జరిగింది ఓటు పరంగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదో చేస్తుంది ప్రజల ప్రభుత్వం అని చెప్పని మీ మీద గురి పెట్టుకొని, అంటే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాప్స్ కూడా ఓటర్సే కదా, నష్టపరిచే అవకాశం ఉంది పార్టీని. దయచేసి ఈ దిల్ రాజు అనే ఓడిని ప్రొడ్యూసర్ అన్నా డిస్ట్రిబ్యూటర్ ఉండమనండి, లేదా దాన్ని రాజీనామా చేసి ఒక అర్హత లేదని చెప్తారు. అర్హత లేనే కాదు, తెలంగాణ ఇండస్ట్రీ ఇప్పుడు నాశనం అయింది అతని వల్లనే, ఇంకా నాశనం అయ్యేందుకు అవకాశం ఉంది. తెలంగాణ ఇండస్ట్రీ ఒక హీరో ఎదగనియడు, తెలంగాణ ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూటర్ని ఎదగనియడు, ఒక ప్రొడ్యూసర్ని ఎదగనియడు, ఒక 24 క్రాప్స్లో ఒక లైట్ బాయ్ని కూడా ఎదగనియడు సార్. ఇది మాత్రం గ్యారెంటీ చెప్పగలుగుతాం సార్. ఫైనల్గా కన్క్లూజన్ ఇద్దాం సార్. మధు గారు చెప్పండి. సార్ అయితే దిల్ రాజు గారికి అర్హతే లేదంటున్నారు చైర్మన్ పదవి. అలాగే ఇప్పుడు కేవలం ఈ ఫీలింగ్ వల్లే రేట్లు